ఎస్తేపూర్ గ్రామానికి చెందినటువంటి రైతుల దగ్గర ఉన్నటువంటి అసైన్ భూములని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వము తీసుకోవడానికి ఒక కుట్ర పన్నుతా ఉన్నట్టుగా కొంత సమాచారం రాబడుతుంది. మనం ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఉస్మానియాకు సంబంధించినటువంటి విద్యార్థి నేత చటారి దశరథ్ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కావచ్చు, వాళ్ళు నష్టపోతున్నటువంటి విధానాన్ని కావచ్చు, వాళ్ళని ఒక చైతన్యపరుస్తూ వాళ్ళు ఏం కోల్పోతా ఉన్నారు, ఏం జరుగుతూ ఉందని ఈ విషయంలో పక్క క్లారిటీ ఇచ్చి వాళ్ళకు ఒక వెన్నుదండుగా ఉంటున్నటువంటి విద్యార్థి నేత, ప్రతి విషయంలో కొట్లాడుతున్నటువంటి నాయకుడు చటారి దశరథ్ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్, ఎట్లా చూస్తారు? అసలు అసైన్డ్ భూములు ప్రభుత్వం తీసుకోవడానికి హక్కు ఉంటుందా? ఏం జరుగుతోంది ఈ అస్తేపూర్ సంబంధించి? డెఫినెట్గా హక్కు ఉంటుంది, ప్రభుత్వానికి హక్కు లేదనేది కాదు. కాకపోతే అది ప్రజా ప్రయోజనాల కోసం తీసుకునే హక్కు ఉంటుంది, తీసుకోవాలి కూడా. ఎన్నికల హామీ కిందనేమో లవణ పట్టాలను, అసైన్డ్ భూములను రెగ్యులర్ పట్టాలు చేస్తా అని ఈరోజు ఉన్న భూములను తీసుకొని ఈడ ఈ భూమి తప్పితే ఇంకో భూమి లేదు వీళ్ళకి, ఉన్న భూమి లాక్కొని వాళ్ళని రోడ్ మీద పడేస్తావా? కాబట్టి ఖచ్చితంగా ఈ ల్యాండ్ అక్విజిషన్, ఈ భూసేకరణ ఖచ్చితంగా మేము వ్యతిరేకించదలుచుకున్నాం. ప్రజల మద్దతు కూడా దానికి చాలా పెద్ద ఎత్తున ఉన్నది. వీళ్ళు కూడా చాలా సిద్ధంగా ఉన్నది పోరాటం చేయడానికి. వాళ్ళ పోరాటంలో మేము భాగస్వాములం అవుతాము. ఒకటి, ఈ ప్రభుత్వ భూములు ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈ ప్రభుత్వ భూముల మీద ప్రత్యేకమైన చట్టాలున్నాయి రాజ్యాంగంలో. వాటిని తీసుకోవాలనుకుంటే ఒక అభివృద్ధి కార్యక్రమం, ఈ ఊర్లో ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెడుతున్నావా, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నావా, ప్రభుత్వం ఇంకే ఇతరాతర అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నది, ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నదా అని ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ అక్వైర్ చేయడానికి ఇంకో నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఊర్లో సర్పంచ్, వార్డు మెంబరు, సెక్రటరీ అంతా కలిసి గ్రామసభ తీర్మానం చేయాలి, మేమంతా సమ్మతమే ఈ భూమి ఇవ్వడానికి అనేసి. ఇక్కడ సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులకు గ్రామసభ తీర్మానం ఇస్తే అప్పుడు ప్రజాప్రాయ సేకరణ చేస్తుంది ప్రభుత్వము. అధికారులంతా కూడా ఇండివిజువల్ ఒక్కొక్కరిని, అమ్మ నీకు ఇష్టమేనా, అయ్యా నీకు ఇష్టమే అనేసి ప్రజాప్రాయ సేకరణ చేసిన తర్వాతనే ఈ భూమి మీదకి రావాలి, ఇవి తీసుకుంటున్నాం అనేసి చెయ్యాలి. ఇటువంటి ప్రొసీజర్ని అంతా ఇడిసబెట్టి ఈరోజు నోటిఫికేషన్ ఇయ్యలే, ఒక అనౌన్స్మెంట్ లేదు, ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది అడిగితే కూడా క్లారిటీగా చెప్పలేని పరిస్థితి. అధికారులైనా ఇంకోరైనా కొంతమందిని ఏదో ఇక్కడ ఉన్నటువంటి నాయకులను వేసుకొని భూములు తీసుకుంటున్నది అని ప్రచారం చేస్తా, ఈరోజు బెదిరిస్తా, ఆర్డీఓ, ఎంఆర్ఓ వచ్చి ఊర్లోకి వచ్చి భూములు ఇవ్వకపోతే కేసులు అయితే మీ మీద, అవి మీ భూములు కావు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వం తిరిగి తీసుకుంటున్నా అనేసి బెదిరింపు చేసే దాడికి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఏం పని చేస్తున్నట్టు? కేవలం రేవంత్ రెడ్డి వారి కుటుంబం చేస్తున్నటువంటి ఒక ప్రైవేటైజేషన్లో ఒక భాగం ఇది. అది ఎట్లా అంటే ఏ నోటిఫికేషన్, ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక ప్రొసీజర్ వాయిలేట్ చేసుకుంటా నువ్వు ల్యాండ్ తీసుకుంటున్నావు అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఈ ప్రభుత్వ భూములను కట్టబెట్టే కుట్ర చేస్తా ఉన్నావు. అది ఎందుకు? దీనికి అథెంటికేషన్ ప్రామాణికం ఏంది అని అంటే వీళ్ళకు ఎకరానికి 400 గజాలు ఇస్తామని చెప్పిరట. ఎకరానికి 400 గజాలు, దాంట్లో రోడ్లు వస్తాయి, లైట్లు వస్తాయి అంటే లేఅవుట్ చేస్తున్నారు దాన్ని. అంటే 400 ఎకరాలు తీసుకొని నువ్వు వెంచర్ వేసి ఆ వెంచర్లో వాళ్ళకు ఒక ప్లాట్ ఇవ్వదలుచుకున్నావు, ఓపెన్ ప్లాట్లలో. అంటే వెంచర్ ప్రభుత్వం అయితే చేయదు కదా, ప్రైవేట్ వ్యక్తులు లేఅవుట్ చేయించి మరి విల్లాలకు వాడతారా, ఓపెన్ ప్లాట్స్ అమ్ముతారా, రియల్ ఎస్టేట్ చేస్తారా, ఏ రకమైన వ్యాపారం చేయదలుచుకున్నది ప్రభుత్వం? ప్రభుత్వం చేయాల్సింది ఇది కాదు, ఒక అభివృద్ధి కార్యక్రమం తీసుకుంటే వాళ్ళకి ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. బెదిరించి భూములు తీసుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? లగచర్ల చూడలేము మొన్న 6 నెలల కింద అధికారులను, కాంట్రాక్టర్లను, బిల్డర్లను అందరు తరిమి ఊరవతల దాకా కొట్టిర్రు. మళ్ళీ ఏమైంది? కోర్టు చెప్పింది ఆ భూములు అలాగే రావాలనేసి. కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతుంది. పెద్దగా ఇప్పుడు నలుగురు అటు ఉండొచ్చు, నలుగురు ఇటు ఉండొచ్చు, కానీ రాను అదే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ చేవెళ్ల గడ్డ చాలా చైతన్యవంతమైనటువంటి గడ్డ. తెలంగాణ ఉద్యమంలో కూడా చేవెళ్ల నుంచి పెద్ద ఎత్తున కాంట్రిబ్యూషన్ ఉన్నది. తిరుగుబాటుకు పెట్టింది పేరు చేవెళ్ల. రేపు పొద్దున తెలంగాణలో ఆకలి అయితే భరిస్తారేమో కానీ కడుపు మీద కొట్టి నువ్వు నా ఉన్నదంతా గుంజుకుంటా అంటే తిరుగుబాటు చేస్తారు ఖచ్చితంగా, మలిపితంతారు. అంటే ఎట్లా చూడొచ్చు, ఒకవైపు అభివృద్ధి పేరు చెప్తా ఉన్నది. గతంలో కూడా మీరు అన్నట్టుగా చెవెలలో కూడా చూసినా, ఇప్పుడు త్రిపుర అంటూ అట్లా అందులో కూడా పేద రైతులు రోడ్డు కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూడొచ్చు ప్రభుత్వం? ఒకవేళ ప్రభుత్వ భూమి తీసుకుంటున్నప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. ఇవ్వకపోగా ఉన్న భూములను తీసుకొని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అసలు ప్రభుత్వం ధోరణి ఎట్లా చూస్తుంది? నేనేమంటున్నా, స్పష్టంగా హైకోర్టు ఆఫ్ తెలంగాణ జడ్జిమెంట్ ఉన్నది. ఏది మన శివన్నగూడెము, మునుగోడు కాన్స్టిట్యున్సీలో శివన్నగూడెం ప్రాజెక్టు కడుతున్నప్పుడు 2016-17 టైంలో ఆ రైతులంతా కోర్టుకు పోతే అక్కడ రెగ్యులర్ పట్టాలున్న రైతులకు ఒక రేట్ ఇస్తే లావన్ పట్టాలున్న రైతులకు ఇంకో రేట్ ఇచ్చారు. లావన్ పట్టాలున్న రైతులంతా హైకోర్టుకు పోతే హైకోర్టు ఒకటే తీర్పు చెప్పింది. లావన్ పట్టా, రెగ్యులర్ పట్టాలు ఏందా? ఇది వ్యవసాయ భూమి. వాళ్ళు సాగు చేస్తున్నారు, వీళ్ళు సాగు చేస్తున్నారు, వాళ్ళు పంట తీస్తున్నారు, వీళ్ళు పంట తీస్తున్నారు. నువ్వు నష్టపరిహారం ఇవ్వాలనుకో, రెగ్యులర్ పట్టోనికి ఎంత ఇచ్చినావు వీనికి కూడా అంతే ఇవ్వాలనేసి చాలా క్లియర్ జడ్జిమెంట్ ఉన్నది దాని మీద. నువ్వు ఆ విధంగా కన్విన్స్ చేస్తావా రైతులను?
లేకపోతే వాళ్ళకి ఎకరాల అద్దెకర వాళ్ళకి పట్టా రెగ్యులర్ పట్టా చేస్తావా, ఏ విధంగా కన్విన్స్ చేస్తావా అనేసి కన్విన్స్ చేసి వాళ్ళని బుజ్జగించి వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళ భూములు తీసుకోవాలి తప్ప నువ్వు ఇష్టానుసారంగా వచ్చి ఇవ్వకపోతే మీరే నష్టపోతారు, మీ మీద కేసులు అవుతాయి, కేసుల పాలు అవుతారు, జైల్లో పోతారు, కొట్టి తీసుకుంటారు, ఈ ప్రభుత్వ భూమి మీది కాదనండి మీరెవరు అసలు? వాళ్ళకు బతకనికి ఇచ్చింది కదా. ఇప్పుడు ఈ ఊర్లలో ఉండేది ఎవరండి మేజర్గా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. ఎస్టీలు లేరు ఇక్కడ, బీసీలు పెద్ద ఎత్తున ఉన్నారు ఇక్కడ. బీసీల జనాభా కలిగినటువంటి గ్రామం ఇది. పేద రైతులంతా బీసీలే. బీసీలకు కావాలనే ఇచ్చింది కదా, బతకాలనే ఇచ్చింది కదా, ఏం లేకనే చేసుక బతకుండా అనేసి ఇచ్చింది కదా ప్రభుత్వం. చేసుక బతకుండా అనేసి ఇచ్చిన భూములను నువ్వు లాక్కుంటే వాళ్ళు ఏడ వలసపోవాలనా? అసపురం విడిచిపెట్టి ఇంకో ఊరికి బతకాలనా? తాతల నుంచి తండ్రుల నుంచి దున్నుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి భూములతోని. ఇది నాశేను, ఇది నాశేను, ఇది నాశేను, ఇంట్లో అది పంట పండించిన, ఇది పంట పండించిన అనేసి ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ అన్ని తీసుకుపోయి ఈరోజు వాగల పడేసినట్టు, నువ్వు పెంటల పడేసినట్టు, ఇష్టం వచ్చినట్టు గుంజుకుంటా అంటే భావోద్వేగాలతో పని ఉండదా? ప్రజల యొక్క ఎమోషన్స్ తోని ఆడుకుంటుందా ప్రభుత్వం? కాబట్టి ఇది ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే. వాళ్ళు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. లగచెర్ల మాదిరి ఇంకో అస్సపురాన్ని చూడాల్సి వస్తుంది. ఎంతమంది రైతులు ఉన్నారు ఇందులో? భూమి కోల్పోతున్నటువంటి రైతులు కావచ్చు, ఎన్ని ఎకరాలు ప్రభుత్వం తీసుకుని ఉన్నది ఏంటి? దాదాపుగా ఇది ఒకటే కాదు, ఇది మేజరు. అస్తేపూర్ అస్సపూర్ అనేది మేజర్ షేర్ ఉన్నటువంటి గ్రామం ఇది. ఈ పక్కన అంతారము, అవతల మీర్జగూడెం ఊర్లు. ఈ 3 ఊర్ల మధ్యలో ఉన్నటువంటి రెవెన్యూ ఆ ల్యాండ్ను తీసుకుంటుంది ప్రభుత్వం. 400 ఎకరాలు ఆల్రెడీ ఈ ఊర్లో మళ్ళీ ఒక 100 ఎకరాలు మైనింగ్కి ఇచ్చి దాదాపుగా డ్యామేజ్ అయింది ఈ ఊరు. మళ్ళీ అంతో ఇంత భూములు ఉన్నాయనేసి సాగు చేసుకుంటే ఈ భూములను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తుంది. 400 ఎకరాలను ఈ ప్రభుత్వం అప్పనంగా దోచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాల్సిందే. ఎట్లా ముందుకు పోతున్నారు మీరు ఒక విద్యార్థి నేతగా? అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులకు ఏం భరోసా ఇస్తా ఉన్నారు? ప్రభుత్వ భూముల మీద కానీ ప్రైవేటు భూముల మీద కానీ భూసేకరణకు ఉండేటువంటి నిబంధనలు ఏంది, ప్రొసీజర్ ఏంది, ఇందాక వీళ్ళతో మీటింగ్ పెట్టి కూడా అదే చర్చ చేసినాం. మేము ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాము. ప్రభుత్వం ఇంతకుముందేమో అధికారం రాకముందు ఎన్నికల హామీ కింద రెగ్యులర్ పట్టాలు ఇస్తాం లావణ పట్టాలకు అనేసి హామీ ఇచ్చింది. ఈరోజు ఉన్న పట్టాలను తీసుకొని రోడ్డు మీద పడేస్తున్నది. కాబట్టి వీళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటా లగచెర్ల మాదిరి ఉద్యమం ఇంకోటి నిర్మిస్తాం. ఖచ్చితంగా డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఎకరం 400 గదాలు ఇస్తామని చెప్పారు. అంతవరకు అది పట్టు చేస్తాం, రోలు ఇస్తాం, అది చేస్తాం అంటే మాట్లాడుకుందాం లేకపోతే అని చెప్పి ఎంఆర్ఓ ఎండి అందరూ వచ్చి చెప్పి మాకు అది తీసుకునేది గవర్నమెంట్ కాదు. ప్లాట్లు వేస్తున్నారంటే వేరే వాళ్ళు మా కళ్ళకి